ఇసుక అక్రమ రవాణాపై స్పందించారు తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్. అక్రమ రవాణా జరగకుండా రెవెన్యూ సిబ్బందిని 2 టీంలుగా ఏర్పాటు చేశామన్నారు. అధికారులు వెంకటాపురం మండలంలో తిరుగుతూ పర్యవేక్షణ చేస్తారని తెలిపారు తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి కార్యాలయం నుండి 2 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 టీంలు నిరంతరం తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చాలా కృషి చేస్తున్నారు. అదే క్రమంలో మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా టీంలు మా కార్యాలయ మా కార్యాలయ డీటీ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, సీనియర్ అసిస్టెంట్ గారు, ఇతర కార్యాలయ సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళినాము. వెంకటాపురం గ్రామం మల్లారం రోడ్డు దగ్గర కంకరవాగుపై చిన్న బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. ఆ బ్రిడ్జి నిర్మాణం ప్రక్కనే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అక్కడ సుమారు 120 ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా చేయబడి ఉన్నది. అట్టి అక్రమ రవాణా ఇసుకను ఈరోజు సాయంత్రం మా టీంలతో వెళ్ళి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వెంకటాపురం వారి సిబ్బందితో కలిసి అక్కడ ఆ ఇసుకను ఆ పంచులు సాక్షుల సమక్షంలో దాని పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్టి ఇసుకను మా ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వెంకటాపురం మండలంలో